తెలంగాణలోని దట్టమైన అడవుల మధ్య భక్తి, చరిత్ర, గిరిజన సంస్కృతి కలిసిన పవిత్ర క్షేత్రం మేడారం. ఇక్కడే నిర్వహించబడే సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, భారతదేశంలో అత్యధిక భక్తులు పాల్గొనే ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటిగా నిలిచింది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. కాకతీయుల కాలంలో తమ ప్రజల కోసం అన్యాయానికి ఎదిరించి వీరోచితంగా పోరాడి అమరులైన గిరిజన వీరనారులు సమ్మక్క మరియు ఆమె కుమార్తె సారలమ్మ స్మారకార్థమే ఈ జాతర నిర్వహించబడుతుంది. వారి త్యాగం, ధైర్యం, ప్రజల పట్ల అంకిత భావం నేటికి కోట్లాది మంది హృదయాలలో దైవ స్వరూపంగా నిలిచిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. తమ కోరికలు నెరవేరాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని బెల్లం, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ వంటి కానుకలతో మొక్కులు చెల్లిస్తారు. ఈ జాతరలో అత్యంత విశిష్టమైన ఆచారం బెల్లం సమర్పణ. భక్తులు తమ మొక్కులు నెరవేరిన ఆనందంతో తమ శరీర బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా భావించి సమర్పిస్తారు. అలాగే పవిత్రమైన జంపన్న వాగులో స్నానం చేసి దైవ ఆశీస్సులు పొందుతారు. ఈ 4 రోజుల పాటు మేడారం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. జాతరలో అత్యంత పవిత్రమైన ఘట్టం అడవిలో నుంచి సమ్మక్క సారలమ్మలను సంప్రదాయ పద్ధతిలో తీసుకురావడం. ముందుగా సారలమ్మ, తర్వాత సమ్మక్కను గిరిజన పూజారులు అడవి నుంచి గద్దెలపైకి తీసుకొస్తారు. అమ్మవారి రాకతో లక్షలాది మంది భక్తులు జై సమ్మక్క, జై సారలమ్మ అంటూ భక్తి శ్రద్ధలతో నినదిస్తారు. ఆ క్షణం మొత్తం మేడారం ఆధ్యాత్మిక ఉత్సాహంతో మారుమోగిపోతుంది. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారికి బెల్లం, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పిస్తారు. కొన్ని గిరిజన కుటుంబాలు తమ సంప్రదాయ విశ్వాసాల ప్రకారం కోళ్లు, మేకలను బలి ఇచ్చే ఆచారాన్ని కూడా పాటిస్తారు. ఈ సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్న స్థానిక సాంస్కృతిక, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు ఒకే చోట చేరే ఈ మహాజాతరలో భద్రత అత్యంత కీలకం. వేలాది మంది పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ నియంత్రణ, జనసంద్ర నిర్వహణ, తప్పిపోయిన వారిని వారి కుటుంబాలకు చేర్చడం, అత్యవసర సేవలను సమన్వయం చేయటం వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా జాతరను నిరంతరం పర్యవేక్షిస్తారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయబడతాయి. వైద్యులు, నర్సులు, అంబులెన్స్ సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటూ అవసరమైన వైద్య సేవలు అందిస్తారు. స్వచ్ఛంద సేవకులు, పారిశుద్ధ్య సిబ్బంది, తాగునీటి సదుపాయాలు భక్తులకు నిరంతరం సేవలు అందిస్తాయి. 2 ఏళ్ళకు ఒక్కసారి సమ్మక్క తల్లి వస్తుంది. చిలకలగుట్టు నుంచి వచ్చినాక బుధవారం తల్లి బిడ్డ వస్తుంది, బేస్తవారం తల్లి వస్తుంది. 2 ఏళ్ళకు ఒకసారి వచ్చే జాతరల కోట్ల జనాలు ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి మేడారం వస్తున్నా. ఇంత పెద్ద అడవి, ఒక్క చీమ కుట్టింది కూడా ఏ జనానికి ఏం కాదు. ఎందుకంటే సమ్మక్క తల్లే చూసుకుంటుంది. మాకు మింటి ఇలవేలకు సమ్మక్క తల్లే. జై సమ్మక్క తల్లి. మేడారం జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక, త్యాగానికి గుర్తు, భక్తికి నిలువెత్తు నిదర్శనం. ప్రతి డప్పు మూతలో ఒక చరిత్ర వినిపిస్తుంది. ప్రతి భక్తుడి అడుగులో ఒక విశ్వాసం కనిపిస్తుంది. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర చరిత్ర, సంస్కృతి, భక్తి కలిసిన మహా ఆధ్యాత్మిక వేడుక.